సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండల కేంద్రంలో రాజీవ్ రహదారి పక్కన వెలిసిన చిన్న మేడారం సమ్మక్క సారక్క జాతర భక్తుల రాకతో కిటకిటలాడుతుంది. నిన్న రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి రావడంతో భక్తులు రాత్రి నుంచే అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేశారు. ఈ రోజు ఉదయం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో సమ్మక్క సారక్క గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క ఆలయ పూజారి రాజేష్ కొమ్రవెల్లి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, అమ్మవారు కోరుకున్న కోరికలు తీర్చడం వల్లే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే భక్తులు, దాతలు, ప్రభుత్వ సహకారం అవసరమని, అలా జరిగితే మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించగలమని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఈ రాజీవ్ రహదారి పక్కన గల సమ్మక్క సారక్క గద్దల్ని మా కొమ్రవెల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎంతోమంది భక్తులు వస్తున్న ఈ కార్యక్రమం మాకు చేసే భాగ్యం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 10 కాలాల నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మాకు కూడా ఎంతో మంచి జరగాలని మేము కోరుకుంటూ, ఈ వచ్చిన జనాలకి, భక్తులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఈ వైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించే కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. జై వాసవి. సంవత్సరాల నుండి జాతర జరిపిస్తున్నాము. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతుంది. పోయినసారి 1,00,000 పైచీలకు వచ్చారు, ఈసారి 1,00,000 పైచీలు దాటిపోయారు. అమ్మవార్లు ఇక్కడ 28వ తారీఖు కాళ్ళమ్మ తల్లిని గద్దెకు తీసుకొచ్చినాం. మర్నాడు సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొచ్చినాం. ఈరోజు మొక్కులు అప్పేసుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అన్ని విధాలుగా ఇక్కడ అన్నీ కూడా సౌకర్యాలు కల్పించినాము. వాటర్ కానీ, నీళ్లు కానీ, కొబ్బరికాయలు, బెల్లం, కరణీలాలు, కోళ్ళు, కొబ్బరికాయలు, అన్ని రకాల వసతులు కల్పించినాము. ఇక ముందు నుండి కూడా ఇది రాబోయే జాతర కూడా ఘనంగా చేస్తాం. చాలా పబ్లిక్ కూడా చాలామంది వస్తారు. దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తారు. ఇప్పటివరకైతే జాతర ఘనంగా జరిగింది. ఇంకా దాతలు కానీ అభివృద్ధి కావాలి, ఇంకా డెవలప్ చేయడానికి దాతలు, ప్రభుత్వం అందరూ సహకరించాలని కోరుతున్నాము.